Clear aligners, clear alternative to braces. Smile confidently with aligners at Lana Clinic beside Chroma, Jagitial Road, Karimnagar. Phone 9390830629. మనుషులపైనే కాదు పెంచుకుంటున్న మూగ జీవాల మీద కూడా చాలా ప్రేమ చూపిస్తున్నారు ఈ మధ్య నెటిజన్లు చూస్తున్నాం మనము. సో ఈరోజు కరీంనగర్ లో వాళ్ళు పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క చనిపోతే దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అదే విధంగా ఈరోజు 11 days సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. సో ఆ కుక్క జ్ఞాపకార్థం వీళ్ళు హెల్పింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో మనుషుల మీదనే ప్రేమాభిమానాలు ఉండడం తగ్గడం అన్ని మనం చూస్తున్నాం. ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. అట్లాంటిది పెంపుడు జంతువుల మీద ఇంత ప్రేమ పెంచుకొని పెంపుడు జంతువు చనిపోయినా కూడా దాని జ్ఞాపకార్థం ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. సార్ ఉన్నారు మనతో. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు పసుల మైపాల్, పసుల నారాయణ కాలనీ, కిసాన్ నగర్. సార్ చెప్పండి, కుక్క చనిపోవడం వల్ల ఈరోజు మీరు పెంపుడు కుక్క చనిపోవడం వల్ల ఈరోజు చేస్తున్నారు. కుక్క ఎప్పుడు చనిపోయిందండి? మొన్న ఈ మధ్యనే 1 month క్రితం అనారోగ్యం పాలైపోయింది. దానికి శస్త్రచికిత్స కూడా నిర్వహించడం జరిగింది. అది గత 10 సంవత్సరాల క్రితం బెంగళూరు నుంచి తెప్పించుకోవడం జరిగింది మా పిల్లల ఇంట్రెస్ట్ తోటి. ఈ మధ్యకాలంలో మా పిల్లలతోటి సమానంగా దాన్ని పెంచుకోవడం జరిగింది. దాన్ని లోటు మాకు తీరంది. ఇప్పుడు దాని జ్ఞాపకార్థం మరవలేకపోతున్నాం. దాని పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మా కుటుంబ సభ్యులను సంకల్పించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. సో ఏదేమైనా ఇది ఒక సరే, మీ కుక్క చనిపోయింది, బాధ ఉంటుంది, కానీ ఇది కూడా ఒక హెల్ప్ అవుతుంది సార్ చాలా మందికి. గ్రేట్. ఇలాంటి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరు? ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్లో ఎవరైతే ఏ కర్మలు చేసుకుంటున్నారో ఆ కర్మలు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కర్మఫలమే అని అనుకుంటున్నాం మేము. అది ఏ జన్మలో చేసుకున్నదో నేను ఏ జన్మలో చేసుకున్నామో కానీ మన ఇంట్లో పెద్దలు పిల్లలు ఎవరు చనిపోయినా కూడా 11 days, 10 days, 1 month ఇయర్లీ ఫంక్షన్లు చేస్తున్నాము. మన కుటుంబ సభ్యుల్లో భాగంగా మేము దాన్ని పెంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఇంట్లో కుక్కలను పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంట్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో తదనంతరం దానికి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, ఎంతో మంది పేద ప్రజలు ఆకలి తీరుస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది వస్తూ ఉంటారు, పేషెంట్స్తో కానివ్వండి, వాళ్ళ రిలేషన్స్ కానివ్వండి, ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రెష్ ఫుడ్ వీళ్ళ వల్ల ఎంతో హ్యాపీగా వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వీళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ కూడా చాలా కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలకు కొంచెం హెల్ప్ అయ్యే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అంటూ కూడా చాలా మంది ఈ విషయంలో నెటిజన్లు కూడా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఏదైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మందికి కడుపు నిండుతుంది, అదేవిధంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా కూడా చాలా మంది ఉన్న వాళ్ళు ఉంటారు, కుక్కలు పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో డెఫినెట్లీ భవిష్యత్తులో ఇలాంటి ఏమైనా ఘటనలు జరిగినా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది అన్నట్టు కూడా సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.